చంద్రబాబు ప్రభుత్వం ముందు ఇప్పుడు ఒక పెద్ద సందేహం ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పాను కొన్నిటి కేంద్ర ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేసి దాని ద్వారా అదనపు నిధుల్ని సంపాదించుకునే ప్రయత్నం చేశారు. అప్పు లేకపోతే నజరానాలో ఎలక్ట్రిసిటీకి సంబంధించి స్మార్ట్ మీటర్లు అన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన అది అమలు చేస్తే 0.5% ఎక్స్ట్రా అప్పు తీసుకోవడానికి అవకాశం ఇస్తానంది. అందుకు అనుగుణంగానే అప్పుడు చేశారు. అట్లాగే రీసర్వే కూడా కేంద్ర ప్రభుత్వ విధానం అది చేస్తారు అన్నటువంటిది దానికి ప్రోత్సాహకాలు అంది. ఇప్పుడు రీసర్వే వద్దు అంటూ రీసర్వేకి భూసురక్ష ఏది జగనన్న హక్కు భూసురక్ష హక్కు ఏదో పేరు పెట్టినందుకు గాను ఆ బొమ్మలు వేసి చెడగొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అది కనుక పద్ధతిగా చేస్తుంటే బాగుండేది. అయితే అతని యొక్క ఆ మీడియా పెచ్చతనానికి సంబంధించినటువంటి పబ్లిసిటీ పెచ్చని వాడుకున్నటువంటి దాన్ని కాస్త అది లాక్కుంటారు మీ భూములు అన్న ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం కూటమి. ఇప్పుడు దాని మీద వచ్చే ప్రోత్సాహకాలు 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు వస్తాయి. అది పూర్తి చేస్తే లేదా అది అమలు చేస్తున్నటువంటి రాష్ట్రానికి అది తీసుకోవాలా వద్దా ఇది ఇప్పుడు తేల్చుకోవాల్సిన సందర్భం చంద్రబాబు గారిది.